ఆటిజం అంటే బుద్ధిమాంద్యం. ఈ సమస్య ప్రస్తుత కాలంలో బాగా పెరిగిపోయింది. భిన్న విభాగాలకు విస్తరించిన ఎదుగుదల సమస్య ఇన్నాళ్లుగా పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువ అనుకుంటున్న ఆటిజం ఇప్పుడు మన దేశంలోనూ కూడా ఎక్కువగానే ఉన్నట్లుగా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అయితే దీన్నే పర్వేసివ్ డెవలప్మెంట్ డిజార్డర్ అని కూడా అంటారు. ADHD అని కూడా అంటాము. సో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. ఈ సమస్య ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యాధి ఉన్నవారికి ఒత్తిడి, ఆందోళన పెరిగిపోయి నిరాశకు దారితీస్తుంది. అంతేకాదు ఎక్కువగా పరధ్యానం, బద్ధకం, అలాగే చిరాకులో ఉంటూ ఉంటారు. ADHD వ్యాధి 3 ఏళ్ల ప్రాయం నుంచే మొదలవుతుంది. వీరందరిలోనూ కూడా కొన్ని రకాల లక్షణాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. కొన్ని అంశాల్లో ఎదుగుదల అస్తవ్యస్తం అవుతుంది. అందరిలోనూ కూడా ఇవే లక్షణాలు ఉండకపోవచ్చు, కానీ ముందుగానే దీన్ని ఆనవాలు పట్టుకుంటే గనక దీన్ని అధిగమించడం సులభమే అంటున్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుమోద్. సో ప్రస్తుతం వారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 040-233-10680 అలాగే 716. ఈ నెంబర్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ని అడగొచ్చు. నమస్తే డాక్టర్. సో ADHD అంటే చూసాము, అసలు ఏంటి దీని గురించి ఒకసారి మాకు అందరి కోసం. సో ఈరోజు మనం ఎక్కువగా చిన్న పిల్లల్లో సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అది మనం ఎక్కువగా చూసే కండిషన్స్లో ఫస్ట్ వచ్చేసి ADHD అండ్ సెకండ్ వచ్చేసి ఆటిజం. సో ఫస్ట్ మనం ADHD అంటే ఏంటిది ఎగ్జాక్ట్గా మీకు పిల్లలు ఇంట్లో ఉన్నారు, ADHD ఉన్నదా లేదా మీరు అర్థం చేసుకోవాలంటే మీరు ఎలా గమనించాలి, మీరు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇది మనం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. సో మన బాడీ లోపల మన ఏదైతే బ్రెయిన్ ఉంటుందో ఇది ఇంట్రా యూటరైన్ లైఫ్ అంటే ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఏదైతే చిన్న బేబీ లోపల డెవలప్మెంట్ జరుగుతుందో దాంట్లోపల అన్నిటికంటే ఇంపార్టెంట్ మన బిహేవియర్స్ కోసానికి, మన స్పీచ్ కోసానికి మన బ్రెయిన్ అనేది ప్రాపర్గా డెవలప్ అనేది అయ్యి ఉండాల్సింది. కాకపోతే కొన్ని కేసెస్లో కొన్ని డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల జనరల్గా బేబీ పుట్టిన తర్వాత ఒక 2 years కానీ 3 years తర్వాత సపోజ్ మీ బేబీలో కొన్ని అబ్నార్మల్ సిమ్టమ్స్ అనేది కనిపిస్తున్నాయి. దాంట్లో ఎక్కువగా చిన్న చిన్న విషయాలకి కోపం ఉండడం, మీరు ఒక చిన్న మాట అన్నా కూడా మీ బేబీ అనేది ఎక్కువగా అగ్రెసివ్గా బిహేవ్ అనేది చేస్తున్నది. చాలా మటుకు మనం చూస్తూ ఉంటాము స్కూల్లో పిల్లలు అనేది ఎక్కువగా హైపర్ అనేది ఉంటారు. ఈవెన్ మన డాక్టర్ దగ్గర వచ్చినప్పుడు చిన్న పిల్లలు ఒక్క సెకండ్ కూడా ఒక్క దగ్గర కూర్చోరు, వాళ్ళు మొత్తం క్లినిక్ అనేది రౌండ్ తీసుకుంటారు. సో ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, ఏది చెప్పినా కూడా అర్థం చేసుకోకపోవడం, ఇవన్నీ లక్షణాల్లో మీకు డెఫినెట్గా ఒక డౌట్ రావాల్సింది, ఎక్కడో ఒక ప్రాబ్లం ఉన్నది. సో జనరల్గా ADHD అంటే ఏంటిది? ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. అటెన్షన్ అంటే ఏంటిది? మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు, మనం ఏదైనా పని చేసినప్పుడు మనకు కంప్లీట్గా ఫోకస్ అనేది ఆ మ్యాటర్ పైనే ఉండాల్సింది, ఆ సిచ్యువేషన్ పైనే ఉండాల్సింది. సో అది లేకపోవడం అంటే అటెన్షన్ లేకపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం. సో డెఫిసిట్ అంటే ఏంటిది? అది లేకపోవడం, అటెన్షన్ డెఫిసిట్. హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అంటే ఏంటిది? ఒక ప్రాబ్లం ఎప్పుడైతే హైపర్ యాక్టివ్నెస్ ఎక్కువగా కనపడుతుంది. సో యాక్టివ్ అనేది డెఫినెట్గా మనం అందరూ ఉంటాం, కాకపోతే దానికి ఆపోజిట్గా హైపర్ యాక్టివిటీ అంటే అనవసరంగా ఎక్కువగా యాక్టివ్ ఉండడం, ఈ ప్రాబ్లంకి మనం హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అనేది అంటూ ఉంటాం. సో ఇవి రెండు టర్మ్స్కి మనం యాడ్ చేస్తే ఈ ప్రాబ్లంకి మనం ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అనేది అంటూ ఉంటాం. సో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతున్నది? ఒక బేబీకి ఎక్కువగా నర్వ్స్ అనేది ఇంపల్సెస్ అనేది ఎక్కువగా వస్తున్నాయి. అంటే మైండ్లో ఒక్క సెకండ్లో ఒకటి కంటే ఎక్కువగా థాట్స్, ఆలోచనలు అనేది ఎక్కువగా వస్తున్నాయి. నార్మల్గా ఎవరైనా కూడా నార్మల్ ఈవెన్ చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఒక్క సెకండ్లో మనకు ఓన్లీ ఒక థాట్ అనేది వస్తున్నది. 2-3 minutes తర్వాత మనం మన థాట్కి చేంజ్ అనేది చేస్తాం, మనం ఆలోచనలకి చేంజ్ చేస్తూ ఉంటాం. అది నార్మల్గా జరుగుతూ ఉంటుంది. అదే ADHDలో అటెన్షన్ డెఫిసిట్ ఉండడం వల్ల అంటే ఒక ఫోకస్ లేకపోవడం వల్ల ఒక సెకండ్లో ఒక మల్టిపుల్ థాట్స్ అంటే
3 to 4 థాట్స్, 3 to 4 ఆలోచనలు ఒకటేసారి వస్తున్నాయి. దానివల్ల బిహేవియర్ అనేది కూడా అదే సేమ్ రకంగా అవుతుంది. అంటే దానికి మనం అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అనేది అంటూ ఉంటాం. అంటే ఏ పని అయినా సరే ఫోకస్ అనేది లేదు, అదే ఏదైనా పని చేస్తూ ఉన్నారు దాంట్లోపల యాక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. సో దీని ప్రకారంగా మనం చూడాలంటే లక్షణాలు ఎలాంటివి ఉండాల్సింది, మీ బాబు గురించి మీ పిల్లల గురించి స్కూల్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి, ఒక్క దగ్గర కూర్చోరు, ఎవరి మాట వినరు, ఒక మాట విన్నా కూడా నెక్స్ట్ సెకండే అది అగైన్ అటెన్షన్ అనేది కంప్లీట్గా ఫోకస్ అనేది వెళ్ళిపోతుంది. ఇలాంటి కంప్లైంట్స్ మీకు వస్తున్నాయి స్కూల్లోకి వెళ్ళి. బికాజ్ ఓన్లీ 3 yearsకి మాత్రమే కాదు, కొంతమందికి కొన్ని సివియర్ స్టేజెస్లో 4 years తర్వాత కానీ 5 years తర్వాత కూడా కంప్లైంట్స్ అనేది వస్తూ ఉంటాయి స్కూల్ నుంచి. అంటే వాళ్ళ బిహేవియర్ అనేది ఈ కండిషన్స్లో 4 years కానీ 5 years కానీ తర్వాత కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. కంప్లీట్గా మనం అర్థం చేసుకోవాలంటే డెఫినెట్గా ఫోకస్ లేకపోవడం అండ్ దానివల్ల మల్టిపుల్గా ఎక్కువగా యాక్టివ్ అనేది ఉండడం అనేది జరుగుతున్నదంటే డెఫినెట్గా మీరు మీ పిల్లలకి తీసుకొని ఒక్కసారి సైకియాట్రిస్ట్కి కన్సల్ట్ అవ్వడం అనేది కంపల్సరీ ఉంటుంది. ఎస్ డాక్టర్, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. రఘునాథ్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి. ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి. నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ మనవనికి ఆటిజం ఉంది. ఓకే. అలోపతిలో దీనికి క్యూర్ లేదు. ఎస్ సార్. ప్రపంచంలో అన్ని వ్యాధుల క్యూర్ ఉంది కానీ ఆటిజం క్యూర్ లేదు అలోపతిలో. ఎస్ సార్. సార్ అలోపతిలో ఉందా? ఎస్ సార్. సార్ బాబు ఏజ్ ఎంత ప్రస్తుతంగా? ప్రస్తుతం 18 years. ఓకే సార్, 18 years. మీరు చెప్పినట్టుగా 3rd year 4th year లో అది తెలిసిపోయింది నాకు. ఓకే సార్, ఓకే ఫైన్. ప్రెసెంట్గా బాగా ఎక్కువగా సివియర్గా అబ్నార్మల్గా బిహేవియర్ చేస్తున్నాడా, ఎలా ఉంది? లేదు, సివియారిటీ ఏమి లేదు, కానీ ఆయనకు దుఃఖము సుఖము సంతోషము బాగా తెలియదు. ఓకే ఫైన్ సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. స్పెషల్ కేర్ ఇన్స్టిట్యూట్ లో పెట్టినారు, వాళ్ళు అమెరికాలో ఉంటారు. ఓకే సార్, ఫైన్, నో ప్రాబ్లం సార్, నేను మీకు క్లియర్గా ఆన్సర్ ఇస్తాను దీనికి. సో కాలర్ గారు అడిగింది ఆటిజం అనేది డిటెక్ట్ అయింది, దీనికి ట్రీట్మెంట్లో హోమియోపతిలో ఎంతవరకు ట్రీట్మెంట్ పాసిబుల్ ఉన్నది. సో జనరల్గా ఆటిజంలో మనం సిమ్టమ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ADHDతో పాటు సపోజ్ మీకు బాబుకి ఆటిజం ఉన్నది అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ థింగ్, ఆటిజంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఐ టు ఐ కాంటాక్ట్. అంటే సపోజ్ మనం ఎవరితో మాట్లాడినప్పుడు వాళ్ళ దిక్కు మనం అట్లీస్ట్ ఒక కొన్ని సెకండ్స్ కోసం కన్నా చూస్తాము, వాళ్ళకు చూసి మనం ఆన్సర్ ఇస్తాము. ఆ ఐ టు ఐ కాంటాక్ట్ అనేది సపోజ్ మీ పిల్లల్లో లేదు, మీరు పిలిచినప్పుడు వారు రిప్లై ఇవ్వట్లేదు, వారు పలకట్లేరు అంటే డెఫినెట్గా మీకు ఫస్ట్ అప్పుడే అర్థం చేసుకోవాలి ఎక్కడో ఒక ఆటిజం లక్షణాలు అనేది మీకు కనిపిస్తున్నాయని మీరు కన్ఫర్మ్గా మీరు డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి. సెకండ్, ఇది డిజీజ్ అనేది ప్రోగ్రెస్ అయినప్పుడు మీకు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? జనరల్గా ఈ ఆటిజంలో మైల్డ్ మరి మోడరేట్ మరి చాలా సివియర్ కేసెస్ అనేది ఉంటుంది. సో హోమియోపతిలో మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాము? జనరల్గా హోమియోపతిలో మైల్డ్ అండ్ మోడరేట్ అండ్ సివియర్ కేసెస్ ప్రకారంగా మనం మెడిసిన్స్ అనేది కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అనేది ఇస్తున్నాము. సో సార్ మీకు ఆన్సర్ ఇవ్వాలంటే హోమియోపతిలో డెఫినెట్గా ఆటిజంకి మరి ADHDకి కంప్లీట్గా 100% ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే మీరు ఏ స్టేజ్లో వచ్చారు, మీకు ఇప్పుడే తెలిసింది, మీరు వెంటనే తీసుకొని వచ్చారు కొంత టైంలోనే అంటే డెఫినెట్గా ఇది 100% రివర్స్ అనేది అవుతుంది. అండ్ మీరు మైల్డ్ కేసెస్ ఉన్నారంటే డెఫినెట్గా మీకు రివర్స్ అవుతుంది. మోడరేట్ కేసెస్లో కొంచెం టైం ఎక్కువగా పడుతుంది, బట్ డెఫినెట్గా దీనికి క్యూర్ అనేది ఉంటుంది. సివియర్ కేసెస్లో మనం 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. అది అగైన్ మనం కంప్లీట్గా హిస్టరీ తీసుకున్న తర్వాత మనకు అర్థమవుతుంది. సో డెఫినెట్గా మీకు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక్కసారి మీరు హోమియోకే ఇంటర్నేషనల్ మీకు దగ్గరలో ఎక్కడైతే లొకేషన్ ఉందో అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని రమ్మని డెఫినెట్గా మీరు ఇన్ఫార్మ్ చేయండి. ఎస్, మరో కాలర్ ఉన్న డాక్టర్ శ్రీను గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి శ్రీను గారు. హలో, ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్తే, చెప్పండి సార్, చెప్పండి. నాగేశ్వరరావు అండి నా పేరు. ఎస్ సార్, చెప్పండి సార్, ప్రాబ్లం చెప్పండి సార్. నాగేశ్వరరావు నా పేరు అండి. ఓకే అండి, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, కాల్ కట్ అయిపోతుంది, డాక్టర్ గారితో మాట్లాడండి. అది మా అబ్బాయి, మా మనవడికి యాక్చువల్ గా ఆటిజం ప్రాబ్లం ఉందండి. సార్ ఏజ్ ఎంత ప్రెసెంట్గా?
డాక్టర్ గారితోనే మాట్లాడుతున్నాను. మా మనవాడికి 3 years అండి. ఓకే సార్, చెప్పండి. అయితే అతనికి ఆటిజం ఉందని మేము ఫైండ్ అవుట్ చేసాము. ఓకే ఈ మన హోమియోపతిలో ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయండి దానికి? ఓకే సార్, నేను మీకు కరెక్ట్గా డీటెయిల్గా దీని గురించి ఆన్సర్ ఇస్తాను. సో జనరల్గా 3 yearsలో ఆటిజం అనేది జనరల్గా ఫస్ట్ టైం అనేది డిటెక్ట్ అనేది అవుతుంది. దానికి రీజన్స్ అనేది 1.5 year నుంచి 2 years వరకు ఒక బేబీ అనేది నార్మల్గా మైల్ స్టోన్స్ అచీవ్ అనేది నార్మల్గా చేసుకుంటూ ఉంటారు. మైల్ స్టోన్స్ అంటే ఏంటిది, కింద పాకడం, నడవడం, లేసి కూర్చోవడం, నెమ్మదిగా చిన్నగా మాటలు మాట్లాడడం, మోనోసిలబుల్స్, మదర్ ఫాదర్కి పిలవడం, మనం పలికినప్పుడు మాట్లాడడం, ఇవన్నీ కూడా నార్మల్గా 18 months అంటే 1.5 year వరకు ఒక చిన్న బేబీ అనేది న్యాచురల్గా నార్మల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే 18 months తర్వాత 2 years వచ్చే వరకు బిహేవియరల్ చేంజెస్ అనేది నెమ్మదిగా స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉన్నది. సో ఆటిజం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉన్నది అని డయాగ్నోస్ అయ్యింది అంటే జనరల్గా 3 years కంటే ముందు డయాగ్నోస్ అయ్యిందంటే ఇది పూర్తిగా రివర్స్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటుంది. ప్రెజెంట్గా మనకు ఈ మెడికల్ స్టడీలో అర్థమవుతుంది. సో డెఫినెట్గా మీకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో దీనికి మీరు ఒకసారి కన్సల్ట్ అయ్యేది అవ్వండి. సెకండ్ వచ్చేసి మీకు ఈ ట్రీట్మెంట్తో పాటు మెడిసిన్స్ ఉన్నాయా లేదా, డెఫినెట్గా మెడిసిన్స్ ఉన్నాయి. 3 years ఏజ్లో మీకు డయాగ్నోస్ అయ్యిందంటే ఇది చాలా మంచి విషయం. ఇప్పుడు ఈ కండిషన్లో మీరు మెడిసిన్ స్టార్ట్ చేస్తే 100% ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. అండ్ పర్మనెంట్గా ఇది రివర్స్ అయిపోయే ఛాన్సెస్ అనేది 100% అనేది ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే కాదు, దీనికి కొన్ని థెరపీస్ కూడా అవైలబుల్ ఉంటుంది. మనకు హైదరాబాద్లో దీనికి మంచి ఫెసిలిటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. దీనికి స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ అండ్ ఆక్యుపేషనల్ థెరపీ అనేది ఉంటుంది. సో ఈ థెరపీస్తో పాటు మీరు ఎప్పుడైతే హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేస్తారో ఈ ఆటిజం అనేది సైంటిఫికల్లీ రివర్స్ అవ్వడం అనేది గ్రాడ్యువల్గా స్టార్ట్ అవుతుంది. కొన్ని ప్రికాషన్స్ అనేది ఏదైతే ఉంటుందో మీకు జనరల్గా మీరు క్లినిక్కి వచ్చినప్పుడు కొన్ని మీకు ప్రికాషన్స్ చెప్తారో అది కరెక్ట్గా మీరు ఫాలో చేస్తే మీకు ఇంప్రూవ్మెంట్స్ అనేది ఖచ్చితంగా మీకు కనపడుతూ ఉంటాయి. సో మరో కాలర్ ఉన్న డాక్టర్, కాల్ తీసుకుందాము. ఝాన్సీ గారు కాల్ చేస్తున్నారు వైజాగ్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ప్రాబ్లం చెప్పండి మేడం, మా బాబుకు 3 years ఉన్నాయి. ఓకే ఇంకా అంటే మాకు ఐడెంటిఫికేషన్ లేదు ఈ ఆటిజం అనేది. కానీ అతను ఇలాగే మాటలు అలాగా చెప్పలేడు. మనం ఏది చెప్తుంటే అది చెప్పడు, తర్వాత చెప్తాడు. రైట్, మీరు పిలిచినప్పుడు మీకు ఆన్సర్ ఇస్తాడా లేదా, ఎస్ ఆర్ నో? పిలిచినప్పుడు మీ దగ్గరికి వస్తాడా రాడా? నవ్వుకుంటాడు మేడం, పిలిచేది తెలుసు అతనికి. మనం పిలుస్తున్న మన వైపు కూడా చూడకుండా ఆయన కానీ నవ్వుకుంటా ఉంటాడు. ఏ వస్తువు ఏంటని ఐడెంటిఫికేషన్ ఉంటుంది కానీ మనకి చెప్పడు. ఓకే అండి. సో మాటలు అనేది నార్మల్గా స్పీచ్ డెవలప్ అయిందా, డెవలప్ అవ్వలేదా? స్పీచ్ మంచిగానే ఉంది మేడం. మళ్ళా అది ఈ ఆల్ఫాబెట్ అన్నీ చెప్తాడు, నెంబర్స్ నేమ్స్ చెప్తాడు. ఓకే ఫైన్. ఇప్పుడు జూనియర్ కేజీ కానీ నర్సరీ కానీ వెళ్తుండా? లేదు మేడం, అంటే 3 years ఇంకా కంప్లీట్ కాలేదు. ఓకే అండి, ఫైన్. సో ప్రాబ్లం ఉందని ఇంకా అంటే టాయిలెట్ కూడా చెప్పలేదు, అందుకని మేము పంపించలేదు. ఓకే ఫైన్. బయటికి వెళ్ళి పిల్లలతో ఆడుకోవడం అవన్నీ చేయడా? ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతుంది మేడం. ఓకే అండి, ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను, మీరు వినండి. సో కాలర్ గారు అడిగింది చిన్న బాబు 3 years ఏజ్, కంప్లీట్ కాలేదు ఇంకా 3 years, కాకపోతే స్పీచ్ అనేది డెవలప్ అయింది. పిలిచినప్పుడు ఒకటే నవ్వుకుంటూ ఉంటాడు, అర్థం అవ్వట్లేదు ఇది నార్మలా అబ్నార్మలా, అండ్ టాయిలెట్ వచ్చినప్పుడు కూడా అర్థం కాదు. ఇలాంటి కొన్ని లక్షణాలు అనేది ఉన్నాయి. సో జనరల్గా ప్రెజెంట్గా మీకు ఏదైతే కన్సర్న్ ఉండాల్సింది ఏంటంటే, సపోజ్ మీరు మాట్లాడినప్పుడు రిప్లై ఇస్తున్నాడా లేదా, అది ఫస్ట్ మీరు గమనించాలి. సెకండ్, మీరు ఏదైతే చెప్తున్నారో ఒక్కడొక్కడే నవ్వుకుంటూ ఉంటాడు. సో జనరల్గా ఇది ఏ సందర్భంలో చేస్తాడు, ఎప్పటికైనా చేస్తున్నాడా అంటే డెఫినెట్గా ఒక్కసారి మీరు మీ దగ్గరలో ఉన్న క్లినిక్కి మీరు కన్సల్ట్ అవ్వండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉన్నా లేకపోతే ఒకసారి సైకాట్రిస్ట్ దగ్గర వెళ్ళి జస్ట్ మీరు కన్సల్ట్ అనేది చేయించుకోండి. థర్డ్ వచ్చేసి, సపోజ్ వాళ్ళకి ఏమైనా దెబ్బ తాకినప్పుడు వాళ్ళు ఏం చెప్పరు అంటే డెఫినెట్గా మీరు దీనికి ఆటిజం ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు
ఫ్యూచర్లో కొన్ని మంత్స్లో అది ఆటిజంకి వెళ్ళిపోయే లక్షణాలు కనపడుతున్నాయి అని మీరు అర్థం చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి సపోజ్ బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకోవడం అనేది సడన్గా స్టాప్ అయిపోతుంది, లేకపోతే ఎక్కువగా ఒక్కడనే వాళ్ళ లోపలనే ఉంటున్నారు, ఓన్లీ ఇంటి లోపలనే ఉంటున్నారు అంటే డెఫినెట్గా మీరు అలర్ట్ అయిపోవాలి. ప్రెజెంట్గా లక్షణాలు తక్కువ ఉన్నా కూడా ఫ్యూచర్లో ఒక 6 months కానీ 8 months కానీ 10 months తర్వాత ఇది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ప్రెజెంట్గా అలర్ట్ అయితే ఉండాల్సింది. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు చాలా వాచ్ అనేది పెట్టాల్సి ఉంటుంది. మూవ్మెంట్స్ మీద ఎలాంటి యాక్షన్స్ అనేది చేస్తున్నారు అంటే నార్మల్గా బిహేవ్ చేస్తుండా లేదా. ప్రెజెంట్గా మనం చూసే కండిషన్స్లో 3 years వరకు 2.5 years వరకు అన్నీ నార్మల్గా జరుగుతూ ఉంటుంది. 2 years వరకు కూడా అన్నీ నార్మల్గా జరుగుతూ ఉంటుంది. సడన్గా 2 years తర్వాత 3 years తర్వాత ఈవెన్ స్పీచ్ కూడా స్టాప్ అయిపోతుంది. నార్మల్గా పిల్లలు ఏదైతే వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళే చేసుకుంటారు, నార్మల్గా తినడం అనేది, లేకపోతే ఏదైతే బయటికి వెళ్ళి వేరే పిల్లలతో ఆడుకోవడం, నార్మల్ డే టు డే యాక్టివిటీస్ ఏదైతే చేస్తారో అది సడన్గా స్టాప్ అయిపోతున్నది. సో అలా అది జరిగినప్పుడు మీరు డెఫినెట్గా మీరు ఇమ్మీడియట్గా దీని గురించి హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ థెరపీస్ అనేది డిపెండింగ్ అపాన్ మీకు డాక్టర్స్ అనేది చెప్తారు థెరపీస్ అవసరం ఉందా లేదా. సో జనరల్గా స్పీచ్ అనేది ఇప్పుడు కంప్లీట్గా నార్మల్ ఉన్నది అంటే మీరు ప్రెజెంట్గా ఓన్లీ అండ్ ఓన్లీ వాచ్ఫుల్ అయితే డెఫినెట్గా ఉండండి. ఇది మారే ఛాన్సెస్ అనేది ఒక 5 to 10% ఉన్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే డెఫినెట్గా మీరు ఒకసారి క్లినిక్లో కన్సల్ట్ అనేది అవ్వండి. అండ్ కొన్ని పదార్థాలు ఫుడ్లో ఇలాంటి పిల్లలు సడన్గా వాళ్ళ సిమ్టమ్స్ అనేది చూపిస్తారు కాబట్టి మీరు ఫుడ్లో ఎక్కువగా జంక్ ఫుడ్స్ అంటే మనం నార్మల్గా ఏదైతే చిన్న పిల్లలకి ప్యాక్డ్ ఐటమ్స్ వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు, వాళ్ళు అల్లరి చేసినప్పుడు మదర్స్ ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి షాప్లోకి ఏదైనా కూడా వాళ్ళకి చిన్నపిల్లలకి చాక్లెట్స్ కానీ చిప్స్ కానీ ఇలాంటి ఐటమ్స్ వాళ్ళే పర్చేస్ చేసి ఇచ్చేస్తారు వాళ్ళకి కామ్ చేయడానికి. ఇలాంటివి మీరు తప్పకుండా చేయొద్దు. లాస్ట్ పాయింట్, వాళ్ళు సపోజ్ ఎక్కువగా మొండితనం చేస్తున్నారంటే డెఫినెట్గా మీరు ఇమ్మీడియట్గా దీని గురించి మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి తప్పకుండా హోమియోపతిలో మనకు మంచి మెడిసిన్స్ అనేది ఉన్నాయి. ప్రెజెంట్గా మీరు కొన్ని డేస్ అనేది జస్ట్ మీరు చూడండి ఎలాంటి బిహేవియర్ ఉన్నది, దాని తర్వాత ఒక్కసారి మీరు కన్సల్టేషన్కి డెఫినెట్గా తీసుకురండి. మీకు కరెక్ట్గా దానికి ఆన్సర్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఎస్ అండి. డాక్టర్, ఇప్పుడు ఆటిజం, ADHD రెండు ఒకటే రకమైన వ్యాధులు అంటారా? సో జనరల్గా ఆటిజం, ADHD అనేది టర్మ్స్ అనేది ఒక్కటేసారి సైమల్టేనియస్గా ఒక్కటే టైంకి మనం జనరల్గా యూస్ చేస్తూ ఉంటాం. దానికి రీజన్ ఏంటంటే ఆటిజం, ADHD ఒక్కటే కాదు, మెజారిటీ ఆఫ్ ది చిల్డ్రన్లో ADHD అంటే వాళ్ళు హైపర్ యాక్టివ్ ఉండడం అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఆటిజం కండిషన్స్లో కూడా ADHD అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆటిజం ఇంకా ADHDకి మన మెడికల్ టర్మ్స్లో మనం నార్మల్గా డాక్టర్స్ మాట్లాడినప్పుడు రెండు కంబైన్గా ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ లక్షణాలలో మెజారిటీ కండిషన్స్లో రెండు ఒకటేసారి కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఒకటి కాంట్రడిక్టరీ మ్యాటర్ ఏంటంటే ఆటిజంలో ఆన్సర్ అనేది స్పీచ్ మీరు సపోజ్ పిల్లలకి ఏమైనా అడుగుతున్నారు, వాళ్ళ ఆన్సర్ అనేది వెంటనే ఇవ్వలేరు. అది ఉన్నది అంటే డెఫినెట్గా మీకు ఆటిజం మీ బేబీకి ఉన్నదని మీరు అర్థం చేసుకోవాలి. అది ADHD ఆటిజంతో ఉందా లేదా అని అర్థం చేసుకోవాలంటే ఆటిస్టిక్ చిల్డ్రన్ ఎవరికైతే ఆటిజం ఉంటుందో వాళ్ళు అనేది జనరల్గా ఎక్కువగా మొండిగా బిహేవ్ చేస్తారు అండ్ హైపర్ యాక్టివ్గా కూడా బిహేవ్ చేస్తారు. సో మీకు ఆటిజంతో పాటు హైపర్ యాక్టివిటీ డిసార్డర్ ఉందా లేదా అది మీకే అర్థం అవుతుంది. అండ్ మనం చూసే 50% కండిషన్స్లో ఆటిజంతో పాటు ADHD కూడా తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఆటిజం అండ్ ADHD అనేది జనరల్గా మెడికల్ టర్మ్స్లో మనం ఒకటేసారి దీనికి యూజ్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఆటిజం అండ్ ADHD కంప్లీట్గా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేది ఉంటుంది. ఒక 10 years బిఫోర్ మనం ఎక్కువగా చూసే కండిషన్స్లో చిన్నపిల్లల్లో ADHD అనేది బాగా ఎక్కువగా కనపడుతుండే. కాకపోతే ఇప్పుడు ఆటిజంతో పాటు ADHD రెండు కూడా లక్షణాలు అనేది పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ ఆటిజం గురించి చాలా డీటెయిల్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్.